ఫ్రెండ్స్, ఇండియన్ మార్కెట్‌లకి కొత్త స్మార్ట్ ఫోన్స్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాయి. అది కూడా బడ్జెట్‌లో. 4G ఫోన్ మీకు 4,500 రూపాయలకైతే వస్తుంది. సో, ఇది ఆ ప్రైస్‌లో వేరే ఫోన్‌ని ఈ స్పెక్స్‌తో మీకు దొరకదు. అలాంటి ప్రైస్ బ్రాకెట్‌లో తెస్తున్నారు. 5G ఫోన్ వచ్చేసరికి 7,500 రూపాయలకైతే వస్తుంది. ఈ ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతున్నాయి. జూలై 12వ తారీఖున సేల్‌కి అయితే రాబోతున్నాయి. ఫస్ట్ మనం ఈ బ్రాండ్ గురించి మాట్లాడదాం. బ్రాండ్ వచ్చేసరికి ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి ఉంది బ్రాండ్ నేమ్ ఇది. ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ మీకు ఎన్ఎక్స్టీ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ అని ఉంటుంది బ్రాండ్. దాని కింద వర్క్ అయితే దాని CEO వచ్చేసరికి మాధవ్ సేత్ మన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో, రియల్మీ ఒక స్టేజ్కి రావడానికి, రియల్మీ క్రియేట్ చేసి దాన్ని అంత సక్సెస్ చేయడానికి మేజర్ పాత్ర పోషించింది మాధవ్ సేతే. తర్వాత హానర్కి వెళ్ళాడు. సో, ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ ప్రొఫైల్ చూస్తుంటే మాత్రం ఫార్మర్ అని కనిపిస్తుంది. ఫార్మర్, రియల్మీ అండ్ హానర్ అని చెప్పేసి CEOగా పనిచేశారు దానిలో కూడా. సో, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈయన బ్రాండ్ పెట్టుకున్నాడు. ఇవి కొత్త ఫోన్స్ అయితే తెస్తున్నాడు. అది కూడా అట్రాక్టివ్ ప్రైజింగ్లో తీసుకొని వస్తున్నాడు. ఈ ఫోన్స్ మెయిన్ టార్గెట్ వచ్చేసరికి ఒకటి 4G ఫోన్ పల్స్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసరికి ఎవరైతే ఫీచర్ ఫోన్స్ యూస్ చేస్తుంటారో 2-3 వేలు దాకా ఖర్చు పెడుతుంటారు ఫీచర్ ఫోన్స్ కొనడానికి. అలాంటి వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి వెళ్ళాలంటే ఇది 4,500 రూపాయలు తెస్తున్నారు. అండ్ 5G ఫోన్కి వెళ్ళాలనుకుంటే ఇది 7,500 రూపీస్కి తెస్తున్నారు. మెయిన్ టార్గెట్ వీళ్ళు టైర్ 2, టైర్ 3 సిటీ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అండ్ సర్వీస్ విషయానికి వస్తే కొత్త బ్రాండ్ కాబట్టి సర్వీస్ వీళ్ళు ఓన్గా పెట్టట్లేదు. ఫ్లిప్కార్ట్ బ్యాక్డ్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది, జీవ్స్ అని చెప్పేసి. ఫ్లిప్కార్ట్ వాళ్ళది. సో, దీన్ని పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో, వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ వచ్చేసరికి 280+ వరకు సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ప్రజెంట్ అయితే ఈ ఫోన్స్కి వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మొత్తం బ్రాండ్ సర్వీస్ గురించి. నెక్స్ట్ ఇంకా మనం ఫోన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు చూద్దాం. ఇవి బాక్స్లో A+ స్మార్ట్ ఫోన్ పల్స్. ఇది వచ్చేసరికి A+ స్మార్ట్ ఫోన్ నోవా 5G. బాక్స్ మీద చూస్తే మొత్తం అన్ని కలర్స్ మెన్షన్ చేశారు. ఫోన్స్ ఏ కలర్స్ లో వస్తుందో. ప్రజెంట్ ఇది మన దగ్గర మాత్రం బ్లాక్, గ్రీన్ ఇక్కడ చూడొచ్చు. ఇది ఒకసారి బ్లాక్, ఇది ఒకసారి గ్రీన్ కలర్. రెండు మనకి 6GB RAM 128GB మోడల్స్. అండ్ రెండు ఇక్కడ సార్వేలు కూడా మెన్షన్ చేస్తున్నాయి. మాక్సిమం లిమిట్ ఇండియాలో 1.6, దాని బిలోనే ఉన్నాయి. హెడ్ 1.14 ఉంది, బాడీ 1.5 ఉంది. దీనిలో హెడ్ 1.4, బాడీ 1.5 ఉంది. బాక్స్ రైట్ సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తుంది మన డేటా ఇండియాలో సేఫ్ గా ఉంటది అని చెప్పేసి. సో, మన డేటా వీళ్ళు మైటీ అప్రూవ్ చేసిన గూగుల్ సర్వర్స్ ఉంటాయి కదా, గూగుల్ క్లౌడ్ బేసెస్ ఇండియాలో ఉంటాయి కదా, వాటిల్లో స్టోర్ చేస్తారు. సో, బయటికి వెళ్లకుండా సేఫ్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఇక్కడ వీళ్ళు ఇది మెన్షన్ చేసింది. మెయిన్ ఫోకస్ కూడా ప్రైవసీని వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ పరంగా. సో, వీళ్ళు OS పేరు వచ్చేసరికి క్వాంటమ్ OS అని చెప్పేసి పెట్టారు. ఇక మనం ఇది అన్బాక్స్ చేద్దాం. అది రెండు బాక్స్ కంటెంట్స్ మీకు సేమ్ ఉండొచ్చు, సేమ్ బాక్స్ ఉన్నాయి కాబట్టి. సీల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది బాక్స్. ఇది 4G ఫోన్. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. బ్యాక్ సైడ్ డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే 3 గీతలు అయితే ఇచ్చారు. స్క్రీన్ గార్డ్ పైన ఒక ప్లాస్టిక్ ప్రొటెక్టర్ అయితే ఇచ్చారు, ఇది గీతలు పడకుండా. అండ్ స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే ఉంది. నెక్స్ట్ బాక్స్ లో కంటెంట్ విషయానికి వస్తే యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది, అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్, Type-A to Type-C కేబుల్. అండ్ ఫైనల్ గా చార్జర్. ఇది వచ్చేసరికి Type-A ఇన్పుట్ తో వస్తుంది. సో, ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో మనకి కేస్ కూడా ఇస్తున్నారు, క్లియర్ కేస్. ఇది వేస్తే ఫోన్ లుక్ ఇలా ఉంటుందో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ కూడా అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసరికి 5G ఫోన్. మోస్ట్లీ సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఉండొచ్చు. డిజైన్ కొద్దిగా మారింది, ఇది చూడొచ్చు. ఇది 4G, ఇది 5G. డిజైన్ లో కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది విత్ ప్రొటెక్టర్. నెక్స్ట్ బాక్స్ లో కేస్ ఇస్తున్నారు, క్లియర్ కేస్. అండ్ ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్. అండ్ ఇది సేమ్ బాక్స్ కంటెంట్. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. చార్జర్ ఒకసారి చూద్దాం. చార్జర్ ఇది వచ్చేసరికి 10W చార్జర్ ఇస్తున్నారు. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా మనం ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 5G గురించి మాట్లాడదాం. 5G ఫోన్ వచ్చేసరికి మొత్తం స్పెక్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లే, HD+ డిస్ప్లే తో వస్తుంది. LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. UniSoc T8200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 6GB RAM 128GB తో వస్తుంది. టాప్ మోడల్ 8GB RAM 128GB ఉంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకోటి AA క్యామ్. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇవి ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ నార్మల్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక గీత అయితే ఇచ్చారు, కొద్దిగా డిజైన్ కొద్దిగా ఎలివేట్ చేయడానికి. మొత్తం గ్రీన్ ఫినిష్ లో ఉంది. 2 కెమెరాస్ కనిపిస్తున్నాయి, ఫ్లాష్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి AA+ లోగో కనిపిస్తుంది. ప్లాస్టిక్ బాడీ ఇది, సైడ్ బ్యాక్ అంతా మీకు ప్లాస్టిక్ తో వస్తుంది. ఫ్రంట్ కూడా ప్రొటెక్షన్ ఏం మెన్షన్ చేయట్లేదు ఎగ్జాక్ట్ గా ఏ గ్లాస్ ఇది. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే రైట్ సైడ్ మీకు రెడ్ కలర్ బటన్ లాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి పవర్ బటన్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ಇದೆ. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. బాటమ్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి దాన్ని తీసేయలేదు. మీకు ప్రైమరీ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ సింగిల్ స్పీకర్ తో వస్తుంది, బాటమ్ లో ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. సిమ్ మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సేమ్ మీకు 4G ఫోన్ లో కూడా ఫిజికల్ ఎవరీ సేమ్ ఉంటుంది. ఎక్కడ పోర్ట్స్ లో కానీ ఎక్కడ తేడా అయితే లేదు. ఎవ్రీథింగ్ మీకు
సేమ్. ఫోన్ వెయిట్ మీకు 196 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. IP54 రేటింగ్ తో వస్తుంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 8.2 mm థిన్ అయితే ఉంది. అండ్ దీనిలో నాకు బాగా నచ్చింది సాఫ్ట్వేర్. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి బడ్జెట్ ఫోన్స్ అంటే ల్యాక్స్, అసలు ఫుల్ బ్లోట్వేర్ ఉంటుంది, చాలా యాప్స్ ఉంటాయి. దీనిలో ఏమీ లేవు, జీరో బ్లోట్వేర్ ఉంది. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఏమీ లేవు. చాలా బాగుంది. మీరు యూస్ చేసినప్పుడు అయితే చాలా ఫాస్ట్ ఉంది యూఐ అయితే, క్లీన్ యూఐ ఇది. అండ్ క్లీన్ యూఐ కానీ కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, మీరు డ్యూయల్ యాప్స్ యూస్ చేయొచ్చు, యాప్స్ని క్లోన్ చేయొచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేయొచ్చు, యాప్స్ని హైడ్ చేసుకోవాలనుకుంటే హైడ్ చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ కూడా యూఐలో యాడ్ చేశారు. అది నాకు బాగా అనిపించింది. అండ్ దీనిలో మీకు గూగుల్ డైలర్ ఉంది, సో అవతల మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. దీనిలో మీకు సర్కిల్ టు సెర్చ్ అయితే లేదు, కానీ జెమినై ఉంది. జెమినై లైవ్ కూడా వస్తుంది. జెమినై మీరు యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే HD+ డిస్ప్లే ఇది. LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బేసిక్ డిస్ప్లే ఇది, V నాచ్ తో వస్తుంది. దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా లేదు. సో మీరు జనరల్ నార్మల్గా డిస్ప్లే యూస్ చేసుకోవడానికి అంతే. సో దీనిలో మీరు కంటెంట్ చూడాలనుకుంటే చూడొచ్చు, కాకపోతే HD క్వాలిటీలో అయితే రాదు. దీనిలో మీరు కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ అయితే రావు. యూట్యూబ్ అయితే చూడొచ్చు మీరు. సన్లైట్ లో కూడా అంత బ్రైట్ అయితే లేదు. ఇంకా ఆడియో విషయానికి వస్తే లౌడ్ ఉంది, సింగిల్ స్పీకర్ ఇది. ఫస్ట్ లౌడ్ అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ వినగానే. ఇంకా ప్రాసెసర్ వస్తే దీనిలో మనకి యూనివర్సోసి T8200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మనం మీడియాటెక్ తో కంపేర్ చేస్తే మీడియాటెక్ హీలియో G99 ఉంటుంది కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మీకు జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. మీరు జనరల్ యూస్ చేసినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇది రావడమే బేస్ 6GB తో వస్తుంది. 6GB 128GB అయితే వస్తుంది. అండ్ ర్యామ్ LPDDR4X, స్టోరేజ్ వస్తే MMC స్టోరేజ్ తో అయితే వస్తుంది. అండ్ ఇది 5G ఫోన్. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 8 5G బ్యాండ్స్ కి ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మీరు గేమ్స్ దీనిలో ఆడలేరు. మీరు చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అయితే ఆడొచ్చు. జైరోస్కోప్ కూడా దీనిలో అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వస్తే 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బేసిక్ కెమెరాస్ ఇవి. సో మీరు ఫోటో తీసుకుంటే మీరు కనిపిస్తారు. దాని నుంచి మీరు డైనమిక్ రేంజ్ ఇట్లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫోటో అయితే బ్యాక్ కెమెరా అయితే మాత్రం కొద్ది డీటెయిల్స్ అయితే వస్తుంది. మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కాబట్టి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్ చూడండి. వీడియో నేను నోవా 5G బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPS లో ఇది వీడియో మీరు చూస్తుంది 4K లో రికార్డ్ చేస్తుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వస్తే 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేను నోవా 5G ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో శాంపిల్ వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 18 వాట్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో నాకు వచ్చిన బాక్స్లో 10 వాట్ వరకు ఉంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మీరు ఏదైతే కొంటారో 5G ఫోన్లో బాక్స్లో 18 వాట్ ఛార్జర్ ఇస్తామని చెప్తున్నారు. సో మీకు 18 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది మీరు కొన్నప్పుడు. అండ్ 5000 mAh బ్యాటరీ కాబట్టి HD డిస్ప్లే, 1 డే అయితే మీరు బ్యాటరీ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. సెన్సార్స్ విషయానికి వస్తే 3 ఉంటాయి దీనిలో. మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ ఇంకొకటి ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేయలేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అండ్ FM రేడియో ఉంది. FM రేడియో మీరు వినాలంటే మాత్రం 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది కదా, దీని నుంచి మీరు హెడ్సెట్ కనెక్ట్ చేసి వినొచ్చు. ఇది 5G ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్. ఇది 7499 తీసుకొని వస్తున్నారు. 6GB RAM 128GB, బేస్ 4GB కాదు, 6GB 128GBతో వస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ 4G ఫోన్. సో ఇది హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఫీచర్ ఫోన్ కొనడానికి ఖచ్చితంగా ఈ 2000 3000 అట్లా ప్రైస్ అయితే పెట్టగలరు. అలాంటి వాళ్ళు ఒకవేళ స్మార్ట్ ఫోన్కి వెళ్ళాలనుకుంటే మంచి ఆప్షన్ ఇది. 4500 రూపీస్కి అయితే వస్తుంది విత్ ఆఫర్స్. ఇది యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది మీకు, బ్యాంక్ ఆఫర్ 4500 రూపీస్కి. సో దీనిలో మీకు సేమ్ దానిలో ఏదైతే నేను చెప్పాను మ్యాక్సిమం ఉంది. దీనిలో కూడా మీకు HD డిస్ప్లే ఉంటుంది. కాకపోతే 90Hz డిస్ప్లే, ఇది 120Hz అయితే కాదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆ ప్రైస్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4500 ఫింగర్ ప్రింట్ సెన్సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. దీనిలో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనిలో కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే ఇది 18 వాట్ సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్. కాకపోతే బాక్స్ లో మీకు 10 వాట్ ఛార్జర్ ఇస్తారు. అండ్ దీనిలో కూడా మీకు బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కాకపోతే 4K వీడియో రికార్డింగ్ లేదు. 4K 5G ఫోన్కే ఉంది. బ్యాక్ ఫ్రంట్ మీరు 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా UI సేమ్ UI దీనిలో ఏదైతే ఉందో సేమ్ ఎక్స్పీరియన్స్ దీనిలో కూడా ఉంది. UI నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రైస్ కి వీళ్ళు యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంది, మీకు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ దీనిలో 4G ప్రాసెసర్ ఉంటుంది. ఇది యూనివర్సోసి T615 ప్రాసెసర్తో వస్తుంది. ఈవెన్ BGM ఇట్లాంటి గేమ్స్ కూడా దీనిలో వస్తున్నాయి. 40 FPS రన్ చేస్తుంది, కానీ మీరు అంత స్మూత్గా ఆడలేరు. రన్ అవుతున్నాయి గేమ్స్, ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు. దీనిలో కూడా జైరోస్కోప్ ఇట్లాంటివి అయితే ఏముండవు. కానీ ఆ ప్రైస్కి 4500 రూపీస్కి ఇన్ని ఫీచర్స్ తీసుకురావడం అనేది నాకు బాగా అనిపించింది. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా ఆ ప్రైస్కి. మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మీకు ఒక కీప్యాడ్ ఫోన్ నుంచి మీరు స్మార్ట్ ఫోన్కి వచ్చి మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా మంచి ప్రైస్లో తీసుకొని వచ్చారు. ఇవి AI+ ఫోన్స్ పల్స్ నోవా 5G.
మీకు ఎలా అనిపించినాయి? సో ఈ మూవ్ మాధవ్ సేత్ నుంచి బయటకు వచ్చేసి కొత్తగా బ్రాండ్ పెట్టడం, ఒకేసారి ఫ్లాగ్షిప్కి ఎందుకు వెళ్ళదని డౌట్ రావచ్చు. ఫ్లాగ్షిప్కి వెళ్ళాలని డబ్బులు చాలా ఎక్కువ అయితే, సో వీళ్ళు బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్స్? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.